కొందరు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఉన్నారని, అలాంటి అధికారులు తమ తీరుని మార్చుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ కార్యాలయానికి అధికారులు సరైన సమయానికి వస్తున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అనే కోణంలో పరిశీలించారు. ఉదయం 11 గంటలు అయినప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలంలో గల ఎంఆర్ఓ ఆఫీసును విజిట్ చేయడం జరిగింది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా గతంలో నేను ఇక్కడ నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. కాబట్టి ఒక పౌరునిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో అసలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేరా అసలు విషయం తెలుసుకుందామని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి కలీముద్దీన్ గారు మేమందరం కూడా రావడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులు 10:30కు ఆఫీసులకు రావాలి, కానీ 11 అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అధికారులు ఎవరు లేరు. డీటీ గారు లేరు, ఎంఆర్ఓ గారు లేరు, ఇప్పుడు రిజిస్టర్ గారు మీ ఆర్ఏ గారు లేరు, ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిద్దరు ఉన్నారు. అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాలు చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చినప్పుడు మనము ప్రభుత్వ అధికారులకు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ సమస్యను తీసుకొని మన ఆఫీసుకు వచ్చినా తక్షణమే వారికి రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ ముఖ్యంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా కొంతమంది అధికారులు, అంటే నేను అందరినీ అధికారులు అనట్లే, ఇంకా కొంతమంది అధికారులు పాత ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఇంకా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అలవాటు అయింది వారికి. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా అదే అలవాటు చేసుకుంటా ఉండడం మాత్రం చాలా తప్పు. ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదలకు సేవ చేయడానికి మనం అందరం ఉన్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా మేము మళ్ళీ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టి గారికి తీసుకెళ్ళి మంత్రుల దృష్టికి తీసుకుపోవడానికి మేము ఈరోజు కంకణబద్దులైనాం. ఈరోజు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఈరోజు అక్కడ ఉన్న ఆఫీసర్ని ఒకరు సంజయ్ గారు ఉంటే నేను అడగడం జరిగింది. రోజు ఎన్ని డాక్యుమెంట్స్ అవుతున్నాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎన్ని నాలా కన్వర్షన్స్ కొడుతున్నారు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వస్తే ఐస్ ఫర్ నామ్స్ ప్రకారం మీరు 7 రోజుల్లో ఇవ్వాలని మీరు అంటుంటే మళ్ళీ నెలలైనా కూడా ఎందుకు ఇస్తలేరని నేను ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం లేదు. ఈరోజు నోటరీ తీసుకొని వచ్చి వాళ్ళు పహానీ సర్టిఫికేట్కి మనము ఎన్ని రోజులకి ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం 7 రోజుల లోపల, పహానీ సర్టిఫికేట్ 2 రోజుల లోపల ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. కానీ పహానీ సర్టిఫికేట్ కూడా 2 నెలలు 3 నెలలు ఎందుకు దింపించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు ప్రజలంతా నా ఆఫీస్ వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ను నేను విజిట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారి డీటీ కానీ ఆర్ఏ కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి వ్యవస్థను దయచేసి మార్చుకోండి. మీ ప్రభుత్వ అధికారులకు ఏమన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి మా ప్రభుత్వ అధికారులను కాపాడుకునే బాధ్యత కూడా మాది ఉంటుంది. కాబట్టి మీ బాధ్యత ఏంది? ప్రజలకు సేవ చేసే బాధ్యత మీది. ప్రజల కష్టంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే బాధ్యత మీది. ఇవన్నీ మర్చిపోయి మా ఇష్టానుసారంగా మేము వ్యవహరిస్తాము, టైం పంక్చువాలిటీ లేకుండా ఆఫీసులోకి వస్తాము, ఆఫీసుల చుట్టూ ప్రజలను దింపుకుంటామంటే సహించేది లేదు. ఇలాంటిది మళ్ళీ పునరావృతం అయితే ఖచ్చితంగా ఏ అధికారులు అయితే ఇంకా బీఆర్ఎస్ వారికి కుమ్మక్కై పని చేస్తారో వారి మీద ఖచ్చితంగా కఠిన చర్య ఉండబోతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా.